కృష్ణ జై. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఏ ఇంటి ముందు నిలబడడు. ఎందుకు నిలబడడు అంటే నిలబడితే సంఘం వస్తుంది. వాళ్ళు ఎవరో వస్తారు, పరిచయం చేసుకుంటారు, వాళ్ళ పేరు ఒకటి గుర్తుంటుంది, వాడు ఏ ఊళ్ళో ఉంటాడో గుర్తుంటుంది, వాడు ఏం చేస్తుంటాడో గుర్తుంటుంది. గుర్తుంటే వాడు ఇందులోకి చేరాడని గుర్తు. వాడోడు ఇక్కడ కూర్చోవడం మొదలు పెడితే ఈశ్వరుడు ఇలా సర్దుకుంటాడు. ఇంకోడు వచ్చి కూర్చున్నాడు కదా, అలా ఎంతమంది వస్తే ఆయన ఆఖరికి ఇలా కూర్చుంటాడు. ఆయన ఇలా హాయిగా కూర్చోవడానికి ఉండదు. అందుకే ఎవరిని ఇందులోకి రానివ్వడు, సంఘం పెట్టుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆవు పాలు పితికినంతసేపు ఉంటాడు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అటువంటి శుకబ్రహ్మ ఆయన మహాజ్ఞాని కనుక ఆయన వినా భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి వాడు లేడు. అందుకే భాగవత గ్రంథం గురించి చెప్తూ నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భౌకాహ అంటారు. ఇది వేదములనబడేటటువంటి చెట్టు యొక్క చివర పండినటువంటి పండు. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం, వేదాల యొక్క చివర ఉపనిషత్తులుంటాయి, జ్ఞానభాగం. అవి పండు, అవే జ్ఞానము. అది బాగా పండింది, చిలక కొట్టింది. చిలక ఎవరు? శుకమహర్షి. శుకమహర్షి చెప్పిన భాగవతం. ఈ భాగవతాన్ని చిలక కొట్టింది, అందులోంచి రసం కారిపోతోంది, వాగ్రూపంలో వస్తోంది భాగవతం. పట్టి జుర్రేసుకో, నువ్వు రసజ్ఞుడవై భాగవతాన్ని జుర్రేసుకో అంతే. కాబట్టి ముహురహో రసికా భువి భావుకాహ, భావుకడవై జుర్రుకో భాగవతాన్ని. అమృతం పాయసం ఇస్తే చేతులతో జుర్రుకుంటావు, చెవులనబడేటటువంటి దొప్పల చేత జుర్రుకుని అనుభవించి జీవితాన్ని సార్థక్యం చేసుకో అన్నారు. అటువంటి శుకబ్రహ్మ చేత ప్రవచనం చేయబడినటువంటి భాగవతమయ్యా ఈ భాగవత గ్రంథం. వ్యాసుని యొక్క నైరాస్యంలోంచి వచ్చిందయ్యా భాగవతం. అంతటి మహాద్భుతమైనటువంటి పురాణం. ఏ భాగవతం విన్నంత మాత్రం చేత ఎన్నో కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనాబలం కూడా పోతుందో, ఆ హరి కథలు, ఆ పరమేశ్వర వైభవం విన్నంత మాత్రం చేత మనసు సంతోషాన్ని పొందుతుందో, అటువంటి భాగవతాన్ని అందిస్తున్నాను మీకు, వినండి అని ఆ మహానుభావుడైనటువంటి సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకి భాగవత ప్రవచనం చేయడం ప్రారంభం చేశాడు. మన అదృష్టం ఏమిటంటే సంస్కృత భాషకి ఎంత పట్టుందో అంత పట్టుని ఆంధ్ర భాషలోకి తీసుకొచ్చి, ఈ భాషకు ఆ శక్తి ఉన్నది, బీజాక్షరములకు ఉండేటటువంటి శక్తిని తనలోకి ప్రవేశపెట్టుకుని లోకుల్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన భాష తెలుగు భాష అని నిరూపించారు పోతన గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.